హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఏటికి క్రికెట్ ఆడడానికి వెళ్ళాం. మా విలేజ్ పక్కన ఏరుంది. అందరూ అలా సరదాగా నడుచుకుంటూ ఏటి ఒడ్డుకు చేరుకున్నాం. ముందుగా పిచ్ రెడీ చేయాలి కనుక గట్టిగా ఉన్న ప్రదేశంలో అలా కాలుతో తొక్కుతూ చదును చేసి గట్టిగా పిచ్ అనేది తయారు చేసాం. మా క్రాంతి అన్న, రాంబాబు వైడ్ లైన్ అండ్ క్రీజ్ గీస్తున్నారు. తర్వాత ఇద్దరు కెప్టెన్లుగా ఉండి మిగతా వాడిని కోరుకోవడం జరిగింది. ముందుగా మా టీం టాస్ ఓడిపోయి బౌలింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఓవర్ వేయటానికి సీనియర్ బౌలర్ అజయ్ వచ్చారు. మొదటి బంతినే డెడ్ బాల్గా వేశారు. తర్వాత బాల్ బిగ్ హిటర్ అయినటువంటి క్రాంతి అన్న ఒక మంచి స్ట్రైట్ సిక్స్ని కొట్టాడు. నెక్స్ట్ బాల్ వేసే ముందు సీనియర్ ప్లేయర్ రాజేష్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. ఇంతసేపు ఫీల్డింగ్ సెట్ చేసినా తన నెక్స్ట్ బాల్ని అజయ్ వైడ్గా వేశాడు. అయినా సరే పట్టుదలతో అజయ్ తర్వాత బాల్ వేసి డాట్ బాల్గా వేశాడు. మొదటి వికెట్ పడిన తర్వాత ఫస్ట్ డౌన్గా మణి వచ్చాడు. ఇతను బిగ్ హిట్టర్. వాళ్ళ టీంకి ఇతనే కీ ప్లేయర్. వామప్ చేస్తూ క్రీజ్లోకి వచ్చి పిచ్ని పరిశీలించారు. తను ఎదుర్కొన్న మొదటి బంతిని బౌలర్ పక్క నుంచి కొట్టి రన్అట్ ప్రమాదం నుంచి తప్పించుకొని సింగల్ తీసుకున్నారు. శ్రీను కొట్టిన బాల్ సింగల్ తీసే క్రమంలో బిగ్ హిట్టర్ అయిన మణి ఫీల్డర్ చేతికి బాల్ దొరకడం వల్ల రన్అట్గా వెనుతిరిగారు. తర్వాత గ్రీజ్లోకి వచ్చిన తరుణ్, రాజేష్ వెటరన్ బౌలర్ వేసిన బాల్ని డాట్గా వేశారు. టీమ్ స్కోర్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఫీల్డర్ పైనుంచి ఒక మంచి బౌండరీని తరలించారు. నెక్స్ట్ ఓవర్ అజయ్ వేసిన బాల్ని శ్రీను డాట్ చేశాడు. నెక్స్ట్ బాల్ని 4 కొట్టి మళ్లీ స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకువెళ్లాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ స్కోర్ 53 పరుగులు. 54 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన మా బ్యాట్స్మ్యాన్లు గోపీ, అరుణ్. గోపీ మొదటి బాల్ని 4గా కొట్టాడు. తరువాత మిగిలిన బాల్స్ అన్నీ డాట్ చేసేశాడు. తరువాత క్రీజ్లోకి వచ్చిన అరుణ్ బాల్ గట్టిగా కొట్టాలనుకున్నాడు కానీ అది వైడ్ అయిపోయింది. మొదటి వికెట్ కోల్పోయిన తరువాత దిగిన బంగారయ్య రన్స్ లేనివైపు బాల్ను కొడుతూ ఆపోజిట్ టీంకి బాగానే హెల్ప్ చేశాడు అని చెప్పాలి. చాలా డాట్ బాల్స్ చేసి మంచి ఊపు మీద ఉన్న గోపి బోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ దిగిన బ్యాట్స్మెన్ కిషోర్ మొదటి బాల్ డిఫెన్స్ చేసి నెక్స్ట్ బాల్ సింగిల్ తీసి సీనియర్ బ్యాటర్ అజయ్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు. తరువాత మణివేసిన మిగిలిన బాల్స్ని అజయ్ చూడచక్కనైన డాట్ బాల్స్ చేశాడు. అలాగే మళ్లీ ఇంకో సింగిల్ కిషోర్ తీశాడు. తరువాత ఫ్రంట్కి వెళ్లి ఒక భారీ 6 కొట్టాడు. దీనితో ఇన్నింగ్స్ అనేది 38 పరుగుల దగ్గర ముగిసింది. ఇలా సరదాగా ఈ శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ అందరం కలిసి అలా క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశాం.